ఇది నా జీవితానికి ముగింపు కాదు. చెప్పాలంటే ఇది నా జీవితానికి ఒక కొత్త ఆరంభం. నా జీవితాన్ని నేనెంతో ఉత్సాహంగా గడుపుతాను. నాకంటూ ఒక అర్హత సంపాదించుకుంటాను. గంగ అంటే ఆగక సాగే ప్రవాహం. తనకి ఎలాంటి ఆటంకాలు వచ్చినా ఎలా ప్రవహించాలో తెలుసు. నీరు నిలువుండిపోతే చెడిపోతుందని తనకి బాగా తెలుసు. అది చచ్చిపోయిన శవం లాంటిది, దుర్గంధాన్ని వెదజల్లుతుంది. కానీ ప్రవహిస్తున్న నీరైతే తనతో పాటుగా ఒక శక్తిని, ఒక నూతన జీవితాన్ని వెంట పట్టుకుని ప్రవహిస్తుంది. దానివల్ల ఎన్నో లక్షల మంది దాహం తీరుతుంది. ఇక ఈ గంగ కూడా అలాంటి ప్రవహించే నది లాంటిదే అమ్మగారు. వాళ్ళ నాన్న తనంటే ఎంతగానో గర్విస్తాడు తెలుసా? ఈ క్షణం నుంచి ఈ తెల్ల చీరతో పాటుగా వచ్చే అన్ని బంధాల నుంచి నన్ను నేనే విముక్తురాల్ని చేసుకుంటున్నాను. శ్రీకృష్ణ నన్ను సాగర్ నుంచి, తన ప్రేమ నుంచి శాశ్వతంగా విముక్తురాలను చేసుకోగల శక్తిని నాకు ప్రసాదించు తండ్రి. అంతా మర్చిపోయే శక్తినివ్వు. ఈ తాళం చెవి జాగ్రత్తగా ఉంచుకోండి అమ్మగారు. నా సంతోషాల్ని మీరు తాళం వేసుంచిన ఆ పెట్టె తాళం చెవిది. ఆ రోజు మీరే ఈ తాళం చెవిని నా దగ్గర విసిరేశారు. కానీ ఇప్పుడు ఇక దీంతో నాకు అవసరం లేదనుకుంటున్నాను. ఇంకా నేను చేయాల్సింది చాలా ఉంది. నా జీవితంలో ఎదురయ్యే కష్టాలను ఎదుర్కోవాలి. నన్ను నేనే అన్వేషించుకోవాలి. చాలా దూరపు ప్రయాణం ఇది. ఆ ప్రయాణం పూర్తయిన తర్వాత స్వయంగా నేనే వచ్చి మీ దగ్గరున్న నా సంతోషాల తాళం చెవిని తీసుకుంటాను. అంతవరకు దీన్ని జాగ్రత్తగా ఉంచుకోండి. గంగా నువ్విది. అమ్మగారు, సంతోషంగా ఆత్మగౌరవంతో బతకాలంటే ఒక్కోసారి జీవితాన్ని కొత్తగా ఆరంభించాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను కూడా ఆ పని చేయబోతున్నాను. కానీ అంతకుముందు నేను కొన్ని పాత లెక్కలు తేల్చుకోవాల్సింది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.